వాట్, మోనాలిసా పెయింటింగ్ దొంగలించారా? అవును. అసలు మోనాలిసా పెయింటింగ్ గీసింది ఎవరు? లియోనార్డో దా వించి, ఒక పెయింటర్ అండ్ ఇంజనీర్. మరి పెయింటింగ్లో ఉన్నది? ఫ్లోరెన్స్లో ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్. తన పేరు లీసా గెరార్డిని. భర్త పేరు ఫ్రాన్సెస్కో డెల్ గియోకొండా. అందుకే నా మోనాలిసా పెయింటింగ్ని లా గియోకొండా అని కూడా పిలుస్తారు. 1503లో భార్య కోసం ఈ పెయింటింగ్ ఆర్డర్ చేశాడు. దా వించి లైవ్లో గీశాడా? కానీ ఒక్క రోజులో గీయలేదు, 16 సంవత్సరాలు పట్టింది. ఇంతకీ డెలివరీ ఇచ్చాడా? లేదు. 1516లో ఫ్రాన్స్కి వెళ్ళిపోయాడు. మరి పెయింటింగ్? తన వెంటనే తీసుకెళ్ళిపోయాడు. తను చనిపోయేంత వరకు గీస్తూనే ఉన్నాడు. 1519లో తను చనిపోయాడు. అయితే పెయింటింగ్ మ్యూజియంలోకి ఎలా వచ్చింది? తను చనిపోయాక ఈ పెయింటింగ్ని తన అసిస్టెంట్ కింగ్ ఫ్రాన్సిస్ Iకి అమ్మేశాడు. 100 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉంది. ఈవెన్ నెపోలియన్ బెడ్రూమ్లో కూడా తగిలించుకున్నాడు. ఎందుకంటారు మాస్టారు? ఓకే, కంటిన్యూ. 1797లో ఫ్రెంచ్ రివల్యూషన్ తర్వాత ఈ పెయింటింగ్ మ్యూజియంకి మూవ్ అయింది. అయితే ప్రపంచం మొత్తం ఎలా ఫేమస్ అయింది? దొంగతనం. వాట్, పెయింటింగ్ దొంగలించారా? 1911లో మ్యూజియంలో నుండి ఒక దొంగ ఈ పెయింటింగ్ని ఎత్తుకెళ్ళిపోయాడు. రిపోర్టర్స్, న్యూస్ పేపర్స్, న్యూస్ హల్చల్ సృష్టించింది. ఈ పెయింటింగ్ ఉన్న ప్లేస్ని చూడడానికి ప్రజలు క్యూ కట్టి మరీ చూసేవాళ్ళు. 2 years తర్వాత ఈ పెయింటింగ్ దొరికింది. అప్పటికే మోనాలిసా ఫేమస్ అయ్యింది. ఈ పెయింటింగ్ 30 అల్ట్రా థిన్ లేయర్స్ యూజ్ చేసి 12 మిలియన్ బ్రష్ స్ట్రోక్స్తో ఫినిష్ చేశారు. మోనాలిసా అనే పేరు ఇటాలియన్ పదం మోనా అంటే మేడం ఆర్ మై లేడీ అని అర్థం. లీసా అంటే తన పేరు. 1550లో జార్జియో ఒక పుస్తకంలో ఈ పెయింటింగ్ని మోనాలిసా అని ప్రస్తావించాడు. అప్పటి నుంచి మోనాలిసా అని ఫేమస్ అయ్యింది. ఒక సీక్రెట్ తెలుసా? ఈ పెయింటింగ్కి ఐబ్రోస్ కూడా ఉండేవి.